సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి అలాగే ఈ వీడియో చూస్తున్న కొత్త వాళ్ళకి అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి మనకు వాట్సాప్కు సంబంధించిన 4 అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ హిడెన్ సీక్రెట్ ట్రిక్స్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే చూడండి, ప్రతి ఒక్కరు వెంటనే ఈ సెట్టింగ్ చేయవలసి ఉంటుందన్నమాట. లేకపోతే మీకు సంబంధించిన పర్సనల్ డేటా కావచ్చు, అలాగే మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ కంప్లీట్గా హ్యాక్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కంప్లీట్గా వెంటనే ఈ 4 సెట్టింగ్ని ఎగ్జాక్ట్గా 100% చేయవలసి ఉంటుందన్నమాట. సో ఆ సెట్టింగ్స్ ఏంటి, సో వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కమెంట్ సెక్షన్లో నైస్ వీడియో అని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మీరు అందుకోసం ఎలాంటి అప్లికేషన్లను మీరు థర్డ్ పార్టీ అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మరి మీ మొబైల్లో ఉన్నటువంటి వాట్సాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ వన్ ట్రిక్ వచ్చేసి, మీరు ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ వాట్సాప్ వెబ్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, థర్డ్ వన్ సెట్టింగ్. సో వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. సో దీనిపైన ట్యాప్ చేసి ఎవరైనా మీ యొక్క మొబైల్ని ఈ విధంగా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వాళ్ళ మొబైల్లో లాగిన్ అయ్యారా, లేదా మీకు సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళు తెలుసుకుంటున్నారా, కంప్యూటర్ మీరు ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు అనమాట. సో నాకు ఇక్కడ చూడండి ఈ విధంగా చూపిస్తుంది. సో ఎందుకంటే నేను ఆల్రెడీ నా యొక్క పీసీలో నేను ఇక్కడ నుంచి లాగిన్ అయ్యాను కాబట్టి నాకు ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సో ఒకవేళ మీరు లాగిన్ అవ్వకపోతే మీకు ఈ విధంగా చూపిస్తుంది. సో నేను ఇంకొక వాట్సాప్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో మీకు ఈ విధంగా చూపిస్తే పర్వాలేదు, బట్ ఇప్పుడు ఈ విధంగా మీకు వస్తే పర్వాలేదు. ఇక్కడ ఓకే పైన ట్యాప్ చేయండి. ఓకే పైన ట్యాప్ చేసి ఈ విధంగా మీకు బ్యాక్లో ఈ విధంగా కెమెరా వస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. సో ఒకవేళ ఇలా కాకుండా ఇక్కడ లాగౌట్ అనే ఆప్షన్ వస్తే మీరు వెంటనే లాగౌట్ చేసేయండి. లేదా ఒకసారి మీ యొక్క మీ మొబైల్ నుంచి వాట్సాప్ని అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసి అప్పుడు యూజ్ చేయండి. సో లేకపోతే మీ యొక్క మొబైల్ అలాగే మీ వాట్సాప్ మెసేజ్ కావచ్చు, మీకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వేరే వారు హ్యాక్ చేసేస్తారు. ఇది మనకు ఫస్ట్ వన్ సెట్టింగ్. అలాగే సెకండ్ వన్ సెట్టింగ్ వచ్చేసి, మీరు మీ యొక్క వాట్సాప్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకు సంబంధించిన మెసేజెస్ కావచ్చు, ఏదైనా పర్సనల్ డీటెయిల్స్ వేరే వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వేరే వాళ్ళ యొక్క మెయిల్ ఐడి మన యొక్క వాట్సాప్లో ఉందా లేదా, ఒకవేళ ఉంటే దాన్ని ఎలా డీయాక్టివేట్ చేయాలి. సో అందుకోసం వాట్సాప్ ఓపెన్ చేయండి. 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. దాని తర్వాత ఇక్కడ చాట్స్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది చూడండి. ఇక్కడ చాట్స్, వన్స్ మీరు చాట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు చాట్ బ్యాకప్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది ఇక్కడ లాస్ట్లో. సో దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు గూగుల్ అకౌంట్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి ఉంటుందన్నమాట. సో దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మెయిల్ ఐడి ఉంటుంది. సో మీ మెయిల్ ఐడి కాకుండా వేరే వాళ్ళ మెయిల్ ఐడి ఉంటే మీరు వెంటనే ఇక్కడ నుంచి రిమూవ్ చేసేయండి. మీ మెయిల్ ఐడిని ఇక్కడ నుంచి యాక్టివేట్ చేసేయండి. లేకపోతే మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్, మెసేజ్ కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్కటి వేరే వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి 100%. ఇది మనకు సెకండ్ వన్ సెట్టింగ్. అలాగే థర్డ్ వన్ సెట్టింగ్ వచ్చేసి, ఇప్పుడు మనకు న్యూ ఇయర్ వస్తుంది కదా. సో ఇలాంటి ఫెస్టివల్ వచ్చినప్పుడు కావచ్చు, మన ఫ్రెండ్స్ మనకు కొన్ని మెసేజ్ చేస్తూ ఉంటారు, కొన్ని లింక్స్ పంపిస్తూ ఉంటారు. సో దీనిపైన ఒత్తితే మీకు కొన్ని బోనస్ వస్తుంది. సో 500 రూపీస్ గెలుచుకోవచ్చు. అలా ఇలా అని కొన్ని లింక్స్ మనకు పంపించడం జరుగుతుందన్నమాట. సో మనం తెలియకుండా వాటిపైన జస్ట్ ఈ విధంగా క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనకు సంబంధించిన ఓటీపీస్ కావచ్చు, బ్యాంకింగ్ డీటెయిల్స్ కావచ్చు, ఆటోమేటిక్గా వేరే వాళ్ళు హ్యాక్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎలాంటి లింక్స్ పంపినా మీరు వాటిపైన క్లిక్ అనేది చేయకండి. సో మోస్ట్ జరిగేది ఇప్పుడు ఫెస్టివల్ సందర్భాల్లోనే చాలా జరుగుతూ ఉంటాయి అలాంటివి, ఫేక్ ఫ్రాడ్ న్యూస్ కావచ్చు, అలాగే ఇలాంటి లింక్స్ కావచ్చు. సో వీటిపైన ట్యాప్ చేయకండి. ఇది మనకు థర్డ్ వన్ సెట్టింగ్. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ సెట్టింగ్ వచ్చేసి, మీ యొక్క వాట్సాప్ని వేరే వాళ్ళ మొబైల్లో లాగిన్ చేయాలని చూసినా లాగిన్ అవ్వకుండా మీరు ఒక చిన్న సెట్టింగ్ చేయవలసి ఉంటుందన్నమాట. వాట్సాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు అకౌంట్స్ అని ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేయండి. అకౌంట్స్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. సో ఈ పిన్ని మీరు వెరిఫికేషన్ చేసుకున్నారనుకోండి, మీ మొబైల్ నుంచి వేరే మొబైల్లో వాట్సాప్ని ఎవరైనా మీ ఫ్రెండ్స్ కావచ్చు, అలాగే ఎవరైనా వేరే వాళ్ళు హ్యాక్ చేయాలని చూసినా వాళ్ళ మొబైల్లో లాగిన్ అనేది అవ్వదన్నమాట. సో ఇక్కడ ఎనబుల్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు సంబంధించిన ఏదో ఒక పాస్వర్డ్ని ఎంటర్ చేసేయండి.
మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ రికవర్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది అనమాట. ఒకవేళ మీరు ఇక్కడ ఎంటర్ చేసినటువంటి పాస్వర్డ్ మర్చిపోతే మళ్ళీ ఇక్కడ నుంచి మీ యొక్క ఈమెయిల్ ఐడి ద్వారా మళ్ళీ మీరు రికవర్ చేసుకోవచ్చు. ఒకవేళ వద్దనుకుంటే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి, లేదా ఇక్కడ నుంచి మీరు స్కిప్ కూడా చేసేయచ్చు. వన్స్ ఇంకా చేసిన తర్వాత ఓకే పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసే కంప్లీట్ మనకి ఇది అప్లై అయిపోతుంది. సో ఇక్కడ చూడండి డన్ అని వస్తుంది అనమాట. సో చూడండి కంప్లీట్ అయ్యే విధంగా డన్ అయిపోతుంది. ఒకవేళ మీరు డిసేబుల్ చేసుకోవాలనుకుంటే వన్స్ దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ డిసేబుల్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మళ్ళీ ఇంతకు ముందులాగా మీకు ఇక్కడ ఓపెన్ అయిపోవడం జరుగుతుంది. బట్ మీరు సెక్యూరిటీ పర్పస్ కోసం ఎగ్జాక్ట్లీగా ఇక్కడ నుంచి 2 స్టెప్ వెరిఫికేషన్ చేసి పెట్టుకోండి. సో ఎవరైనా సరే మీ మొబైల్ని వాట్సాప్ చూడాలని వేరే మొబైల్లో చూడాలని ట్రై చేసినా, లాగిన్ అవ్వాలని ట్రై చేసినా ఇంత కూడా లాగిన్ అవ్వలేరు అనమాట మీ పర్మిషన్ లేకుండా. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇవి మనకు వాట్సాప్కు సంబంధించిన మోస్ట్ పవర్ఫుల్ హిడెన్ సీక్రెట్ సెట్టింగ్స్. సో ఈ సెట్టింగ్లో మీకు ఈ 4 సెట్టింగ్లో మీకు ఏ సెట్టింగ్స్ నచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.